హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బిర్యానీలో మనం చాలా వెరైటీస్ ఆఫ్ బిర్యానీ చేస్తూ ఉంటాం కదా. సో నేను ఇవాళ చేసిన బిర్యానీ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ. సో ఇది ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండ్ మనకి ఎక్కువ వెజిటేబుల్స్ ఉండవు, ఓన్లీ పన్నీర్తోనే చేసేస్తాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ బిర్యానీ చేయడం చాలామందికి కొంచెం మందికి కష్టం కూడా ఉంటుంది, అంటే అన్నం మెత్తగా అయిపోవడం అలా. సో అలాంటి ప్రాసెస్ అన్నీ కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి నేను ఇక్కడ ఎలా చేయాలి అనేది, ఫాస్ట్గా ఎలా చేయాలి అనేది మనం చూపిస్తాను. అండ్ అన్నం కూడా ఇట్లా పొడి పొడిగా రావాలి అంటే ఏమేమి టిప్స్ వాడాలి అనేది మనం ఈ రెసిపీలో చూసేద్దాం. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా నేను పన్నీర్ని అనేది తీసుకున్నాను 200 గ్రామ్స్. ఫస్ట్ పన్నీర్ని మొత్తం చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని వాటిని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడం వల్ల పన్నీర్లో మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను, ఇంకా కొంచెం కొరియాండర్, ఇంకా మింట్ లీవ్స్, పుదీనా, ఇంకా కొత్తిమీర. సో గరం మసాలా ఇది వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్. మీకు ఎంత స్పైస్ కావాలంటే అంత ఎక్కువ వేసుకోవచ్చు. సాల్ట్ అనేది ఒక 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. సో ఇంకా ఇది వచ్చేసి కారం పొడి, అది కూడా ఒక 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని మనకి కొంచెం పెరుగు అనేది యూస్ చేయాలి. సో ఒక 1 కప్ కర్డ్ అనేది నేను యూస్ చేశాను. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి ఇది అనేది. సో దీంట్లో కొంచెం లెమన్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. పుల్ల పుల్లగా అన్నీ కూడా మనకి పన్నీర్ అనేది పట్టుకుని మంచిగా టేస్ట్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనం కలిపేసి కొంచెం సేపు మ్యారినేట్ చేయడానికి పక్కకు పెట్టాలి. సో మిగతా ప్రాసెస్లో సో దమ్ బిర్యానీ అనగానే మనకి ఫస్ట్ ఏం కావాలండి, ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. సో దానికోసం నేను చాపర్ తోటి మన చిప్స్ కట్ చేసేది ఉంటుంది కదా, దాంట్లో అలా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్స్. సో చాలామంది డీప్ ఫ్రై కూడా చేస్తారు ఈ ఆనియన్స్ని. అంత అవసరం లేదనిపిస్తుంది నాకు. సో నేను ఇలానే కొంచెం టైం టేకింగ్ అయినా సరే బాగుంటుంది, ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా. సో ఇదే ఆయిల్ని మనం బిర్యానీకి కూడా, మిగిలిన ఆయిల్ని బిర్యానీ కూడా వాడచ్చు. ఇది కొంచెం టైం టేకింగ్, బట్ ఒక 5 to 10 మినిట్స్లో మనకి వచ్చేస్తుంది. మనం కలుపుతూ ఉంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఇది మొత్తం ప్రాసెస్ నాకు ఒక 10 మినిట్స్లో అయిపోయింది. సో అలా కలుపుతూ ఈ స్టేజ్కి వచ్చేవరకు మనం ఆనియన్స్ అనేది పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో నుంచి ఆయిల్ సపరేట్ చేసేసి ఇదే ఆయిల్ మనం బిర్యానీకి కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇలా సపరేట్ చేసి ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోవాలి మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ అనేటివి. సో ఇప్పుడు ఇంకొక గిన్నెలో కొంచెం వాటర్ వేసి మనం రైస్ కుక్ చేసుకోవాలి కదా. సో దానికోసం వాటర్ యాడ్ చేసి ఒక 3 కార్డమం వేసాను. తర్వాత లవంగాలు, ఇంకా దాల్చిని, అన్నీ మీ దగ్గర ఎలాంటి మసాలా ఆకులు ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. పెప్పర్, ఇంకా మిరియాలు అంటారు కదా అవి. తర్వాత సాల్ట్, ఇప్పుడు దానికి సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు బియ్యంకి కూడా కొంచెం సాల్ట్ అనేది ఉంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఆయిల్ అనేది ఒక 1 టీ స్పూన్, లెమన్, ఈ 2 వేయడం వల్ల అన్నం మనకి స్టిక్కీ అవ్వదనమాట, బియ్యం ఒక్కొక్కదానికి ఒకటి. సో నేను ముందుగానే ఈ బాస్మతి రైస్ అనేది సోక్ చేసి పెట్టుకున్నాను ఒక 1/2 అవర్. సో ఇది కొంచెం వాటర్ మసులుతూ ఉన్నప్పుడు మనం ఆ వాటర్లో నుంచి తీసేసి ఓన్లీ బియ్యం మాత్రం వేయాలి. సో ఇలా బియ్యం మాత్రం వేసి కొంచెం ఒక 80% వరకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. సో వాటర్ అనేది మనకి ఎక్కువగా ఉండాలి, ఎక్కువగా ఉన్నప్పుడే అది అన్నం స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 80% అనేది ఇలా కుక్ అయింది, మీకు చూస్తే తెలిసిపోతుంది. వాటర్ అనేది చూడండి ఇంకా కూడా చాలా ఉన్నాయి. సో నేను ఇవంతా కూడా పక్కకు పెట్టుకున్నాను వాటర్ అనేది తీసేసి. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే కొంచెం ఘీ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. సో మీకు కావాలంటే ఓన్లీ ఘీలో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొంచెం షాహీ జీరా ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. తర్వాత ఒక బే లీఫ్, ఇంకా వచ్చేసి మళ్ళీ కూడా సేమ్ ఇక్కడ యాలకులు, ఇంకా దాల్చిని, ఇంకా కొన్ని క్యాష్యూ నట్స్. మధ్యలో మనకి అలా నెయ్యిలో, నూనెలో వేయించిన క్యాష్యూ నట్స్ అలా వస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో అందుకు నేను మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను. తర్వాత కొన్ని ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, లేకుంటే ఇలా ఆనియన్స్ కొన్ని కట్ చేసినవి మనం అలా వేయించుకుంటే
అవి కూడా మధ్య మధ్యలో వస్తే టేస్ట్ బాగుంటుంది, ఏం వెజిటేబుల్స్ ఉండవు కాబట్టి. సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. సో ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి రావాలి అంటే కొంచెం టమాటా ప్యూరిన్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. సో అండ్ గ్రేవీ మనకి రైస్కి పట్టేలా వస్తుందన్నమాట. సో ఇది ఒక 2 minutes కొంచెం టమాటో స్మెల్ పోయే వరకు, రా స్మెల్ పోయే వరకు మనం ఉడికించిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసిన పన్నీర్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకోవడమే. సో ఇక్కడ నేను ఎలాంటి వెజిటేబుల్స్ యూస్ చేయలేదు, ఓన్లీ పన్నీర్ మాత్రమే యూస్ చేశాను. సో వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేసినప్పుడు మాత్రం అన్ని వెజిటేబుల్స్ యూస్ చేస్తాం కదా. సో ఇక్కడ ఇలా పన్నీరే కాబట్టి ఇవి కొంచెం ఫ్రై అయిపోతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అదే వెజిటేబుల్స్ అనుకో అవి కుక్ అయ్యే వరకు టైం పడుతుంది. సో అందుకే పన్నీర్ దమ్ బిర్యానీ అనేది చాలా ఈజీ రెసిపీ అని అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఆ పన్నీర్ అనేది కూడా అన్నీ కూడా పక్కకు పెట్టేసుకున్నాను నేను కుక్ అయిపోయాక. తర్వాత ముందుగానే మనం అన్నం చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ బియ్యంని, సో అది ఒక లేయర్గా కొంచెం యాడ్ చేయాలి, ఇంకొంచెం అన్నం పక్కకు ఉంచుకోవాలి. సో ఇందులోనే కొంచెం మనం పుదీనా ఆకులు, తర్వాత ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవన్నీ, సో ఇవన్నీ కూడా అలా యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర, తర్వాత ఇంకా మిగిలిన రైస్ ఉంటుంది కదా అది కూడా మళ్ళీ ఒక లేయర్గా మొత్తం వేసేసుకోవాలి. అంతా రైసెస్ కూడా మొత్తం ఒక 2 లెవెల్గా వేసేసాను. సో సేమ్ ప్రాసెస్ దీని మీద కూడా మళ్ళీ కొంచెం పుదీనా ఆకులు, తర్వాత కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ 80% కుక్ అయింది కాబట్టి మనకి పెద్ద అవసరం లేదు. సో ఇక్కడ ఘీ అనేది పైనుంచి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంకా అందరూ సాఫ్రాన్ని మనం పువ్వు ఉంటుంది కదా అది పాలల్లో నానబెడతారు. పాలల్లో కాకుండా ఇలా వాటర్లో నానబెట్టండి, మనకి కలర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో కొంచెం స్ప్రింకిల్ అలా గరం మసాలా అనేది స్ప్రింకిల్ చేసి మనం ఇక్కడ మీరు బట్టతో అవి ఏమైనా చేయొచ్చు, ఇలా పెడితే కూడా మంచిగా దమ్ అవుతుంది. సో నేను ఆ హోల్ అనేది ఒక టిష్యూ పేపర్ పెట్టేసి క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా పెట్టకుండా ఇలా తవ్వ మీద పెట్టడం వల్ల కింద పన్నీర్ అనేది అంతా కూడా మాడిపోకుండా చాలా బాగుంటుంది. సో ఒక 30 minutes అలా పెంచు మీద స్లో ఫ్లేమ్ మీద పెట్టేసేసి మనం వదిలేయాలి. సో వదిలేసాక ఆల్మోస్ట్ 30 to 1 hour తర్వాత నేను ఇలా ఓపెన్ చేశాను. చేసి ఒక బొగ్గు ఉంటుంది కదా ఆ బొగ్గుని కాల్చి దాంట్లో కొంచెం నెయ్యిని యాడ్ చేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందంట, బర్న్ట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఆ బొగ్గులో నుంచి నెయ్యి ఆ పొగ అంతా అన్నంలోకి వెళ్ళిపోయి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఇదంతా కూడా ఒక 2 minutes అలా పెట్టేసి తీసేయడమే. సో ఇలా తీసేసి మనం సర్వ్ చేసుకొని తినడమే. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఏ బిర్యానీ అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే పన్నీర్ బిర్యానీ చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా అందరికీ కూడా పన్నీర్ బిర్యానీ అంటేనే చాలా ఇష్టం. సో ఇలా చూడండి అన్నం అనేది ఎంత పొడి పొడిగా వస్తుందో చూడండి ఒక్కసారి. సో ఇది సేమ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ 80% అన్నం అనేది కుక్ అయిపోవాలి, అప్పుడే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయాలి, ఓన్లీ సాఫ్రాన్ వాటర్ కదా. సో బియ్యం అనేది పొడి పొడి వస్తుంది. సో దీనికి రైతా ఇంకా ఆనియన్ ఇంకా లెమన్ తోటి సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్.